ప్రభు యొక్క ఘనమైన నామాన్ని బట్టి ప్రతి ఒక్కరికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ప్రభు అయితే నేను ఎలా చూస్తూ ఉన్నారో, నీ గురించి ఎటువంటి ఉద్దేశాలు అయితే కలిగి ఉన్నారో అదే ఉద్దేశాలు నీవు కూడా కలిగి ఉండాలి. అలానే నీ యొక్క స్థానాన్ని నువ్వు స్థిరపరచుకునేలాగా నువ్వు పరుగులెత్తాలి. కనుక ఈరోజు అనేక లేఖనాలు మన యొద్దకు వస్తూ ఉన్నప్పుడు యెషయా గ్రంథము 33వ అధ్యాయము 22వ వచనంలో యెహోవా మనకు న్యాయాధిపతి, యెహోవా మన శాసనకర్త, యెహోవా మన రాజు. కనుక ఆయనే మనకి అధికారిగా ఉన్నాడు కాబట్టి ఆయన చూపించేటువంటి ప్రతి అధికారానికి మనం లోబడేవారుగా ఉండాలి. కనుక ప్రతి విషయంలోనూ కూడా మన విశ్వాసం కలిగిన వారుగా ఉండాలి. మనం ఏ వింటున్నామో మనం జాగ్రత్తగా చూసుకోవాలి. మనం ఏదైతే వింటున్నామో అది మన ఆలోచన తలంపుల్లో చాలా శక్తివంతంగా పనిచేస్తుందని ఈ ఉదయకాలాన్ని నువ్వు గ్రహించుకోగలగాలి. సంఖ్యాకాండము 13వ అధ్యాయము 30వ వచనం నుంచి కొన్ని వచనాలు చూసినప్పుడు, కాలేబు మోషే ఎదుట జనులను నిమ్మలపరచుము, నిశ్చయముగా వెళుదము, దాన్ని స్వాధీనపరచుకుందుము, దాన్ని జయించుటకు మన శక్తి చాలునెన్ను. అయితే అతనితో కూడా పోయిన ఆ మనుషులు, ఆ జనులు మనకంటే బలవంతులు, మనం వారి మీదకి పోజాలమనిరి. మరియు వారు తాము సంచరించి చూసిన దేశమును గూర్చి ఇశ్రాయేలుతో చెడ్డ సమాచారం చెప్పి, మేము సంచరించి చూసిన దేశము తన నివాసులను భక్షించు దేశము, దానిలో మాకు కనబడిన జనులందరూ ఉన్నత దేహులు. అక్కడ నెఫీలీల సంబంధులైన అనాకు వంశపు నెఫీలీలను చూచితిమి. మా దృష్టికి మేము మిడతల వలె ఉంటిమి, వారి దృష్టికి అట్లే ఉంటుమనిరి. కనుక అక్కడ చూసి రమ్మనమని చెప్పినప్పుడు కొంతమంది అక్కడికి వెళ్ళినప్పుడు కొంతమంది అయితే విశ్వాసంతో శ్రేష్టమైనటువంటి మాటలు విశ్వాసం ప్రకటిస్తూ ఉన్నారు. కానీ కొంతమంది అయితే ఎటువంటి మాటలు మాట్లాడుతూ ఉన్నారంటే హృదయంలో ఒక గొప్ప దిగులు పుట్టేటువంటి మాటలు వారు ప్రకటిస్తూ ఉన్నారు. అక్కడ పరిస్థితులు అయితే అలాగ ఉండవచ్చు, కానీ ప్రభు మాట్లాడినటువంటి మాటల్లో ఉండేటువంటి గొప్ప ఉద్దేశాన్ని అయితే వారు గ్రహించలేదు. కనుక వారి ఆలోచన తలంపుల్లో వేరొక సన్నిధి పనిచేయడాన్ని మనం చూస్తూ ఉన్నాం. సంఖ్యాకాండము 14వ అధ్యాయం నుంచి కొన్ని వచనాలు చూసినప్పుడు, అప్పుడు ఆ సర్వసమాజము ఎలుగెత్తి కేకలు వేసెను, ప్రజలు ఆ రాత్రి ఎలుగెత్తి ఏడ్చిరి. ఎవరెవరి హృదయంలోనైతే బలహీనత ఉందో బలహీనమైనటువంటి మాటలు వారు విని వెంటనే వారు ఫలించడం మొదలుపెట్టారు, ఎలుగెత్తి ఆడవడం మొదలుపెట్టారు. ఇంకా మరియు ఇశ్రాయేలు అందరూ మోషే అహరోనుల మీద సనుగుకొనిరి. ఆ సర్వ సమాజము, అయ్యో ఐగుప్తులో మేమేలా చావలేదు, ఈ అరణ్యమందు మేమేలా చావలేదు, మేము కత్తివాత పడినట్లు యెహోవా మమ్మును ఈ దేశంలోని ఏల తీసుకుని వచ్చెను, మా భార్యలు మా పిల్లలు కొల్లపోవుదురు, తిరిగి ఐగుప్తునకు వెళ్ళుట మాకు మేలు కాదా అని వారు తండ్రి. వారు మనం నాయకుడిని ఒకరు నియమించుకొని ఐగుప్తునకు తిరిగి వెళుతాము ఒకరితో ఒకరు చెప్పుకొనగా, మోషే అహరోనులు ఇశ్రాయేలు ఎదుట సాగిలపడిరి. అక్కడ అవిశ్వాసంతో ఉన్నటువంటి ప్రజల మధ్యలోని మోషే అహరోనుల గురించినటువంటి వారు మాట్లాడుతున్న మాటలు వారి ఎదుట సాగిలపడే విధానాన్ని చూసినప్పుడైతే ఎంతమాత్రము విశ్వాసం లేకుండా పరిస్థితులు బట్టి కృంగిపోయి కేవలం దేవుడు చేసిన మేలుని బట్టి బ్రతుకుతాం అనుకునేటువంటి మనుషుల గురించి మోషే అహరోనులు ఎంతగానో వేదన చెందడాన్ని మనం చూస్తూ ఉన్నాం. రోమా 10వ అధ్యాయము 17వ వచనంలో, కాగా వినుట వలన విశ్వాసం కలుగును, వినుట క్రీస్తుని గురించిన మాట వల్ల కలుగును. కనుక ఈరోజు మనం క్రీస్తు గురించి వింటున్నామా, లేకపోతే శత్రువు గురించి వింటున్నామా? శత్రువు యొక్క బలం గురించి విని మనం బలహీనపడిపోతూ ఉన్నామా? కనుక నువ్వు ఏ విషయాలనైతే కృంగిపోతూ ఉన్నావో ఆ విషయాలన్నింటిలోనూ క్రీస్తుని గురించినటువంటి మాటలు మీ హృదయంతో నింపుకున్నప్పుడు ఖచ్చితంగా వాటిని ప్రకటించినప్పుడు నీ హృదయంలో గొప్ప నిబ్బరం కలుగుతుంది. కనుక అనుదినము ప్రతి ఒక్కరికి కూడా పోరాటం అనేది అయితే ఉంది. కానీ అనుదినము నీ వద్దకు వస్తున్నటువంటి దేవుని మాట నీ జీవితంలో గొప్ప కార్యాన్ని చేసేదిగా ఉంది. కనుక వినటం వలన విశ్వాసం అనేది ఖచ్చితంగా కలుగుతుంది. అది క్రీస్తు గురించినటువంటి మాట అయి ఉండాలని నువ్వు తెలుసుకోగలగాలి. ప్రభువా, మీ దయగలిగిన హస్తాలకు తండ్రి, ఉదయకాలాన్ని విశ్వాసం గురించి మీరు మాట్లాడుతుండగా ప్రభువా, మేము ఏం వింటున్నామో, ఏ మాటలకు మేము స్పందిస్తున్నామో, మా హృదయం ఎలాగుందో తండ్రి మమ్మల్ని పరిశీలన చేసుకోవడానికి కృప దయచేయండి. నాయన అవిశ్వాస భ్రష్ట హృదయము తండ్రి ఏ ఒక్కరిలో ఉండకున్నట్లుగా కృప దయచేసి నీ మాటలు వింటుండగానే ప్రతి ఒక్కరి హృదయంలో ప్రభువా నీ కార్యం చూడగలిగటకు సహాయం దయచేయమని, సమస్తమును మీ స్వాధీనంలో తీసుకొని మీరు నడిపిస్తుండగా బహుధైర్యం కలిగి పరుగులెత్తడానికి కృప దయచేయమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.